భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఏది జరిగిందో అది మంచిగా జరిగింది, ఏది జరుగుతుందో అది మంచిగా జరుగుతుంది, ఏది జరగబోతుందో అది కూడా మంచిగా జరగబోతుంది. విధి మనల్ని ఎంచుకుంటుందా లేదా? మనం ఎలా ఉన్నారు? ప్రతిరోజు మనం ఆఫీస్కి లేదా కాలేజీకి లేదా ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూ ఉంటాము. మన జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలుసని అనుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డెస్టినీ లేదా డెస్టినేషన్, విధి లేదా గమ్యము. మనం మార్గాన్ని ఎంచుకుంటున్నామా లేదా మార్గం మనల్ని ఎంచుకుంటుందా? విధి మనల్ని ఎంచుకుంటుందా లేదా మనం విధిని ఎంచుకుంటున్నామా? గాయం సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఒక పాట గుర్తు తెచ్చుకుంటే, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని, మారదు లోకం మారదు లోకం. అలాగే ఈ పాటలో గాలివాటు గమనానికి కాలిబాట దేనికి, గొర్రె దాటు మందకి జానబోత దేనికి అని చెప్పి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాట గుర్తు తెచ్చుకుంటే, గాలివాటు గమనానికి కాలిబాట దేనికి. ముఖ్యంగా మన జీవితం 90% జీవితం గాలి వాటానికి వెళ్ళిపోతుంది. కానీ మనం ఏదో ప్లాన్ చేసుకుని జీవిస్తున్నామని చెప్పి అనుకుంటాము. ది లైఫ్ ఆఫ్ రాప్ అనే సినిమాలో కూడా ఒక పాట ఉంది. ఏ దారి ఎదురవుతున్నా ఎటు వెళ్తుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, గాలి వాటంలాగా ఆగే అలవాటే లేగా, కాలు నిలవదు ఏ చోట నిలకడగా. ఈ పాటలో కూడా గాలివాటం అని చెప్పి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా బాగా రాశారు. మనిషి డెస్టినీ ఆర్ డెస్టినేషన్ ని ఎలా డిసైడ్ చేస్తుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులోకి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? డెస్టినేషన్, గమ్యం అంటే మనం నిర్ణయించుకునేది. మన గోల్స్, మన అంబిషన్స్, మన ప్లాన్స్ మనం నిర్ణయించుకుంటాం. డెస్టినీ, విధి అంటే జీవితం నిర్ణయించేది. కాలం, మనం చేసే కర్మలను బట్టి దైవిక సంకల్పం ద్వారా నిర్ణయించబడిన కనిపించని ఫలితం విధి. ఒక విద్యార్థి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పి చాలా కష్టపడి చదువుతాడు, తర్వాత ఉద్యోగం పొందుతాడు. అది అతని గమ్యం, అది అతని డెస్టినేషన్. కానీ ఒకరోజు తన స్నేహితులకి తన చదువు గురించి, తన ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ప్రొఫెసర్ అవుతాడు. అతని బోధనలతో, అతని టీచింగ్ తో నిజమైన ఆనందాన్ని పొందుతాడు. వందలాది మంది జీవితాలను మార్చడానికి ప్రభావితం అవుతాడు. ఇక్కడ కొన్నిసార్లు విధి అంటే ప్రణాళికల వైఫల్యం కాదు, ఈ ప్రపంచం విధిని డిసైడ్ చేస్తుంది. మనం ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటే మనం GPS ని సెట్ చేసుకున్నాం. కానీ జీవితం అనేది గూగుల్ మ్యాప్స్ లాంటిది. కొన్నిసార్లు అది మనల్ని దారి మళ్లించడం చేస్తుంది. GPS ఎలా చూపిస్తే అలా మనం వెళ్తూ ఉంటాము. బహుశా ట్రాఫిక్ జామ్ కావచ్చు, కొత్త రోడ్డు కన్స్ట్రక్షన్ వేయవచ్చు, కానీ మీరు అనుకున్న చోటుకు కాకపోయినా అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికే తీసుకువెళ్తుంది. అదే విధి, ఆత్మ యొక్క కనిపించని GPS. ఉద్యోగం కోల్పోవడం, ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవ్వడం, జాబ్ రావడానికి సమయం పడుతుంది. ఒకసారి ఇలాంటివి ఎదుర్కొనే వ్యక్తుల గురించి ఆలోచించండి. వారు జీవితంలో చాలా బాధతో జీవిస్తారు, కానీ కొన్ని నెలల తర్వాత మెరుగైన అవకాశాన్ని పొంది మెరుగైన జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ అదే విధి, డెస్టినీ. జీవితం అనేది ఒక ద్వారాన్ని మూసేసి మరొక ద్వారాన్ని తెరుస్తుంది, మరొక ద్వారానికి మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పి ఇక్కడ మనం గమనించాలి. మనలో చాలా మంది యాదృచ్ఛికంగా కలుస్తాము, యాక్సిడెంటల్ గా కలుస్తాము. ఒక స్నేహితుడు లేదా ఒక గురువు లేదా ఒక జీవిత భాగస్వామి యాదృచ్ఛికంగా కలుస్తాము. మీరు ఎవరితో అయినా ఏదైనా మీటింగ్ చేసుకోవాలంటే అది మనం ప్లాన్ చేసుకోము. అయినప్పటికీ మీ డెస్టినేషన్ అనేది పూర్తిగా మార్చేస్తుంది. ఆ డెస్టినీ మీటింగ్స్ అనేవి మీరు పుట్టక ముందే రాయబడింది. డెస్టినీ ఆల్రెడీ డిసైడెడ్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఏది జరిగిందో అది మంచిగా జరిగింది, ఏది జరుగుతుందో అది మంచిగా జరుగుతుంది, ఏది జరగబోతుందో అది కూడా మంచిగా జరగబోతుంది. కొన్నిసార్లు డెస్టినీ, విధి అనేది మనం చూడలేని విధంగా మనల్ని రక్షిస్తుంది. మనం బస్సు లేదా రైలు ప్రయాణం లేదా విమాన ప్రయాణం చేస్తాము, కానీ కొన్నిసార్లు మనం ట్రైన్ లేదా బస్సు లేదా ఫ్లైట్ మిస్ అవుతాము. ఆ తర్వాత అదే మనం ఎక్కిన బస్సు లేదా ట్రైన్ లేదా యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ విధి అనేది మనల్ని రక్షిస్తుంది. భగవద్గీత డెస్టినీ లేదా డెస్టినేషన్ గురించి సమాధానం ఎలా ఇస్తుంది? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మీకు మీ పనులను చేసే హక్కు ఉంది, మీకు మీ కర్మలను చేసే హక్కు ఉంది, వాటి ఫలాల గురించి కాదు అని చెప్పి భగవద్గీత మనకి చెప్తుంది. దీని అర్థం మీరు డైరెక్షన్ ని కంట్రోల్ చేస్తారు,
కానీ డెస్టినేషన్ రిజల్ట్ ని కాదు. మీ పని ప్రయత్నం డెస్టినేషన్ ఫలితాన్ని చూసుకుంటుంది. కాబట్టి ఈ రోజు మీరు మంచి విత్తనాలు నాటితే విధి డెస్టినీ రేపు మంచి పుష్పాలతో వికసిస్తుంది. మీరు వాటిని చూసినా చూడలేకపోయినా డెస్టినీ విల్ డిసైడ్ మంచి పుష్పాలను ఇస్తుంది ప్రపంచానికి. జీవితం ఒక నది లాంటిది. మీరు పడవలో ప్రయాణించి మీ దిశను ఎంచుకోవచ్చు, కానీ ప్రవాహం అనేది విధి. మీరు నదిలో ప్రయాణించినప్పుడు మనం ప్రయాణించే దిశకు ఎదురుగా ప్రవాహం ఎదురైతే అది మీ విధి అని చెప్పి గమనించవచ్చు. ఇక్కడ మనం ప్రవాహానికి ఎదురొడ్డి ప్రయాణించాలి. లేదు ప్రవాహంతో పోతే మన ప్రయాణం ఈజీ అవుతుంది. పడవను నడిపేటప్పుడు ప్రవాహాన్ని విశ్వసించడంలో బ్యాలెన్స్ ఉంటుంది. అది మీ ఉద్యోగమైనా, మీ చదువైనా, లేదా మీ కుటుంబమైనా ఫలితాల గురించి ఆలోచించకుండా మీ వంతు ప్రయత్నం, మీ వంతు కర్మ మీరు చేయండి. ఎందుకంటే విధి రాకపై వ్రాయబడలేదు. అది మీ కర్మ, మీ యాటిట్యూడ్, మీ ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం మీ కళ, కాలం మీ కాగితం. విధి అనేది విప్పే కదా. ప్రయత్నం అనేది మీ కళ అయితే కాగితం అనేది కాలం డిసైడ్ చేస్తుంది. ఆ కాగితం మీద మీరు రాసే కథ మీ విధి అవుతుంది. నాకు ఒక విషయం అర్థమైంది. మనకు తెలియని డెస్టినేషన్స్ కొన్నిసార్లు మనం చేరడానికి మనం ప్రయత్నం చేస్తాము, కానీ విధి ఎల్లప్పుడూ మన ఇంటికి సత్యానికి తీసుకురావడానికి ఎల్లప్పుడూ సులువైన మార్గాన్ని ఎంచుకుంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి చేరుకుంటారో అని చింతించకండి. విశ్వాసంతో నడవండి, మీ కర్మ చేయండి. విధి ఇప్పటికీ మీ అడుగులను నడిపిస్తుందని నమ్మండి. ట్రస్ట్ ద ప్రాసెస్, డూ యువర్ కర్మ, లెట్ డెస్టినీ అన్ఫోల్డ్. ఇది ఈ రోజు వీడియో. డెస్టినీ ఆర్ డెస్టినేషన్ అనేది మనం చేసే కర్మలను బట్టి డిసైడ్ చేస్తుంది. మనం సుమారు ఈ ప్రపంచంలో 90% మనం గాలి వాటానికే వెళ్ళిపోతున్నాము. మనం డిసైడ్ చేసుకోవట్లేదు. మన కర్మ, మనం చేసే పని బట్టి, మన ప్రయత్నం, మన నమ్మకం, మనం నడిచే దారి బట్టి డెస్టినీ విల్ డిసైడ్. అది ఈరోజు వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ నా వీడియోలో ఉన్నాయి. అలాగే మేనిఫెస్టేషన్ గురించి మంచి ప్రభావితం చేసే వీడియోలు, మన జీవితాన్ని మార్చే వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మీకు మ్యూజిక్ పెట్టి ప్లే చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. Thank you.